అందరికీ నమస్కారం. ఇంకా నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి మీ అందరికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నా. ఇంక వార్తలు చదివేదైతే మీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. దిస్ ఇస్ వెరీ క్లియర్. ఇగో ఫ్రెండ్స్, ఈ రాష్ట్రంలో ఏం జరిగిందా మన చేతికి మట్టెత్తుకునేదానికి లేదు. ఇంక మనకి పవర్స్ ఫుల్, బాధ్యతలు అయితే నిల్లు. ఇంకా మనం సెక్రటరియట్ లో కూర్చొని కంతుల వారి ఫైల్స్ మీద సిగ్నేచర్స్ పెట్టుకుంటూ పోయేదానికి ఉన్నది. ఇతర ఇబ్బందులన్నీ మంత్రులు చూసుకునేదానికి మాత్రమే ఉన్నది. ఇంకా 2014 వరకు మన కుర్చీ మన దగ్గరే ఉండేదానికి కూడా ఉన్నది. మేడం మొన్న చాలా క్లియర్ గా ఈ విషయాన్ని కూడా చెప్పినారు. ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా కంతుల వారిగా ఐ విల్ ఎక్స్ప్లెయిన్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్, లెట్ us see the headlines first. ఉప ఎన్నికలు మనపై రెఫరెండ్ అయ్యేదానికి లేదు. 2014లోనే ఎవ్రీథింగ్ డిసైడ్ అయ్యేదానికి ఉన్నది. ఎన్నికల వ్యూహాలు సత్యబాబు బాధ్యత, అట్టనే ఎన్నికల ప్రచారం చిరంజీవి బాధ్యత. కల్తీ సారా సవాల్తో మనకి సంబంధం లేదు. జవాబు చెప్పాల్సింది కూడా మోపుదేవి బొచ్చాలి. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. ఇగో ఫ్రెండ్స్, మన రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇంక అయితే మనకు మాత్రం సమస్యలు లేనే లేవు. మన సమస్యల్ని ఢిల్లీలో మేడం చూసుకునేదనుకున్నది. ఇంకా హైదరాబాద్ లో మన మంత్రులు కూడా చూసుకునేదనుకున్నది. ఇంక అట్టనే సత్యబాబు చిరంజీవి కూడా మనకి సక్రంగా హెల్ప్ చేసేదానికి మాత్రం ఉన్నది. ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద హిస్టరీ అని కూడా మనం చెప్పుకునేదానికి ఉన్నది. దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఇంకా దేనికి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పనీకి మన రిపోర్టర్ గంగా భవాని కూడా లైవ్ లో ఉన్నారు. ఓటు గంగా భవాని. నమస్కారం అండి సీఎం గారు. సార్, నేను నెల రోజులుగా చరిత్ర పుస్తకాలు తిరగేస్తున్నాను సార్. మీలాంటి ముఖ్యమంత్రి రాష్ట్ర చరిత్రలోనే కాదు సార్, ఈ దేశ చరిత్రలోనే లేరు. ప్రజల్ని మీరు పట్టించుకోవాల్సిన పని లేదు, మిమ్మల్ని ప్రజలు పట్టించుకోరు. ఉప ఎన్నికల్లో గెలవాల్సిన పని లేదు, గెలుపు కోసం తల బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు. ఆ పని సత్యబాబు చూసుకుంటారు. ఎన్నికల ప్రచారం చేయాల్సిన పని లేదు మీకు, ఆ పనేమో చిరంజీవి గారు చూసుకుంటారు. ఇంత పని పట్టలేని సీఎం ఈ భూమి మీదే లేడు సార్, లేడుగాక లేడు. నో గంగా భవన్ గారు, ఇంకా మీరు అట్లా అనేదానికి లేదు. నన్ను లక్కీ సీఎం అనేదానికి మాత్రం ఉన్నది. అంతేగాని ఇంకా ఇట్ట పని పట్టలేని సీఎం అనేదానికి అయితే లేదు. ఇంకా ఇట్ట మాట్లాడితే కొడుకు ఊరుకునేదానికి అంతకన్నా లేదు. ఎట్టనండి నాకు దిల్లో కట్ట మీరు ఇట్ట మాట్లాడితే. ఏం కిరణ్, ఏం మాట్లాడతాను? ఏం తమాషాగా ఉందా? సీఎం చేయాల్సినటువంటి పనులన్నీ ఇతరులు చేస్తా ఉన్నారా? ఆ మాదిరిగా పిచ్చ కథలు చేస్తా ఉన్నారన్నమాట. మరి కల్తీ సారా మృతుల్ని పరామర్శించడానికి నేను మైలవరం వెళ్ళానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తా ఉన్నా. మరి మీరు అక్కడికి రాలేదని మనకి చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. చంద్రబాబు గారు, ఇంకా మీరు అట్ట అనేదానికి లేనే లేదు. మా సత్యబాబు ఇంకా అట్టనే మోపుదేవి మైలవరం వెళ్ళేదనుకున్నది, లేకన్నా మీరు కూడా వెళ్ళేదనుకున్నది. కానీ మీరు సీఎం అనుకునేదానికి లేనే లేదు. ఇంకా దానికైతే రూల్స్ కొరకు ఒప్పుకోవు. మిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, మీకు వర్క్ బర్డెన్ తగ్గించాము అంటే పని లేకుండా చేశాము అని అనుకోవడములు తప్పిదములు. మీకు ఫుల్ హోమ్ వర్క్ ఇవ్వడములు జరిగినది. మీరు డైలీ ఉదయము సున్నం బకెట్లు తీసుకుని వీధిలోకి పోవలెను. ఎక్కడైనా వైఎస్ పేరు కనిపించినచో సున్నమును కొట్టి మా రాహుల్ బాబు పేరు రాయాలి. రోజు ఎన్ని పాత బోర్డులు చెరిపారో, ఎన్ని కొత్త బోర్డులు రాశారో నాకు మధ్యాహ్నానికి రిపోర్ట్ పంపాలి. వైఎస్ బోర్డులు అయిపోయాక జగన్ బోర్డులు చెరపడములు మొదలు పెట్టాలి. జగన్ బోర్డులు చెరపడములో మీకు ఇబ్బందులు ఉన్నచో మన చిదంబరం హెల్ప్ చేస్తారు. వారానికి ఒక్కసారి ఢిల్లీ వచ్చి దర్శనములు చేసుకోవాలను. ఇగో ఫ్రెండ్స్, సోనియా మేడం మన జాబ్ ప్రొఫైల్ ఇంత క్లియర్ గా చెప్పినాక మనం బులెటిన్ కంటిన్యూ చేసేదానికి లేదు. అందుకే ఇంకా ఇక్కడ మనం బులెటిన్ బ్రేక్ చేసేదనుకున్నది. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి ఇంకా విరామం తర్వాత కూడా మనం తిరిగి స్వాగతం పలుకుతా ఉన్నాం.
వారేవా ఈయన కిరణ్ కుమార్ రెడ్డి గా సకల జన సమ్మెని గట్ల డిసైడ్ చేసిన నాకు తెలియకత్త ఇక మా తెలంగాణలో నా ఇజ్జత్ అంతా తీసుకుపోయి గా మూసినదిలో గెలిపినవు ఇదేమైనా పద్ధత గా 2011 మాకు మొత్తం బ్యాడ్ గా అయింది ఇక ఇప్పుడైతే ఈ కొత్త సంవత్సరం వచ్చింది ఈ 2012 కేసీఆర్ ఇయర్ గా రాసుకోవాలి ఇప్పుడైతే ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా గీట్లో చూపెడతా నా తడాకేందా అరే కేసీఆర్ గెలుసుడు కిరణ్ కుమార్ ఓడిపోడు గదికి ఇప్పుడున్న ముచ్చట నో కేసీఆర్ ఇంకా మీరు అట్టనేదానికి లేదు ఇంకా దానికి రూల్స్ అయితే కడుకో ఒప్పుకునేదానికి లేదు ఎట్టనండి ఇంక మాట్లాడితే నమస్కారం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీలో నేను సోనియా మేడం కాళ్ళు పట్టుకున్నానని ఇంగ్లీష్ మీడియాలో రాయిస్తున్నది ఎవరు మీరు మీ చంద్రబాబు కాదా అని నేను అడుగుతూ ఉన్నా చిదంబరంతో చెప్పి మా వైస్ ప్రెసిడెంట్ విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేయించింది మీరు కాదా అని నేను అడుగుతూ ఉన్నా ఇది న్యాయమా ఇది ధర్మమా అని నేను అడుగుతూ ఉన్నా దయచేసి నాకు సమాధానం చెప్పండి మీ వైపు సిబిఐ ఉంది నా వైపు ప్రజలున్నారు ఉప ఎన్నికల్లో తెలుసుకుందాం దయచేసి దమ్ముంటే రండి జగన్ ఇంకా మీరు అట్టనే దానికి లేదు ఈ ఉప ఎన్నికలపై నాతో ఏ ఒక్కరు కూడా ఛాలెంజ్ చేసేదానికి లేదు ఇంకా అసలు ఈ ఉప ఎన్నికలు నాపై రిఫరెండం అయ్యేదానికి అంతకన్నా లేదు ఎన్నికల వ్యూహాల బాధ్యత మా శత్రుబాబు చూసుకునేదనుకున్నది ఇంక అట్టనే ఎన్నికల ప్రచార బాధ్యత అయితే మా చిరంజీవి గారు చూసుకునేదనుకున్నది. నమస్కారం కిరణ్ కుమార్ రెడ్డి గారు నేనండి కొనిదెల శివశంకర్ వరప్రసాద్ బ్రేఫ్ చిరంజీవి అదే మీ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఒక కాంగ్రెస్ అన్నమాట మరి చూసుకుంటాను ఉప ఎన్నికల ప్రచారానికి రెడీ అవ్వమని మన సత్యబాబు చెప్పారు మేడం కూడా ఇప్పుడే ఫోన్ చేసి నాకు చెప్పారు మరి మన ప్రమాణ స్వీకారం అది ఉప ఎన్నికలకు ముందా లేకపోతే ఉప ఎన్నికల తర్వాత ఇగో ఫ్రెండ్స్ ఇంకా చిరంజీవి గారికి అయితే ఇంకా మన కాంగ్రెస్ రూల్స్ తెలిసినట్టుగా లేదు కాంగ్రెస్ లో ఎన్నికలకు ముందు ప్రమాణ స్వీకారాలు ఉండేదానికి లేదు ఇంక అట్టనే ఎన్నికల్లో గెలవకన్నా ప్రమాణ స్వీకారం చేసేదానికైతే లేదు ఇంకేం మాత్రం కూడా ఏం తెలుసుకోకుంటే ఎట్టనండి ఓకే ఇంకా ఏంతో మన కన్వర్షన్ బులెటిన్ అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తా ఉన్నా మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం అంతవరకు సెలవు జై వైఎస్ పథకాలు తొలగింపు జై జగన్ పై వేధింపులు. సొంత కథతో కన్నా రీమేక్ స్టోరీతో సినిమా తీయడానికి ఎక్కువ కష్టపడాలంటున్నారు గోపిచంద్ మల్లేని. డాన్ శ్రీనితో దర్శకుడిగా పరిచయమైన గోపిచంద్ మల్ చిత్రంగా వెంకటేష్ తో బాడీగార్డ్ తీస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 13న రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. అప్పుడప్పుడు సరదాగా హమ్ చేసే మనోజ్ మిస్టర్ నోకియా సినిమా కోసం 2 పాటలు కూడా రాశాడు. మనోజ్, కృతి, సనా ఖాన్ హీరోయిన్లుగా నటించిన మిస్టర్ నోకియా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. జర్నీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ హీరో జై మరో డబ్బింగ్ సినిమాతో వస్తున్నాడు. తమిళంలో హిట్ అయిన కనిమొలి సినిమా తెలుగులో ప్రేమించవా నన్నుగా వస్తోంది. తెలుగు దబాంగ్ గబ్బర్ సింగ్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన ఈ సినిమాను సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. విఎంసీ కంబైన్స్ అధినేత దొరస్వామిరాజు ఈసారి ఓ యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ తో ముందుకు వస్తున్నాడు. తనీష్ హీరోగా 3 Monkeys అనే సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేశారు. అధినాయకుడు సినిమాను శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత ఈ నెలలోనే ఆడియోను విడుదల చేస్తామన్నారు నిర్మాత. 4 హీరోయిన్స్ తో రొమాన్స్ కు రెడీ అవుతున్నాడు కార్తీ. ఆయన హీరోగా నటిస్తున్న ఓ తమిళ చిత్రంలో అనుష్క మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. 11న రిలీజ్ కు రెడీ అవుతున్న బిజినెస్ మ్యాన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని UBA సర్టిఫికెట్ పొందింది. కత్రినా కైఫ్ తన మేకప్ మ్యాన్ నిర్మించే సినిమాలో ఒక్క పైసా కూడా తీసుకోకుండా నటిస్తోందని